విరిచే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. స్నేహితా, నువ్వెందుకు దిగావు? ఇతను ప్రాణాలతోనే ఉన్నాడు. మనం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. పదా పదా. ఏమిటి స్నేహిత అలా చూస్తున్నావు? అతని పరిస్థితి బాగాలేదు. వెంటనే హాస్పిటల్ చేర్పించాలి. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు పవన్. కరకింకర చేయించిన యాక్సిడెంట్. ఆఫ్ కోర్స్ ఆ బొమ్మ కోసమే కదా ఇతను మనల్ని వెంటాడింది. కరకింకర చేసిన బీభత్సం ఇది. ఆ బొమ్మ మన దగ్గర ఉంది కాబట్టి మనం దీని నుంచి తప్పించుకోగలిగాం. ఏమిటి స్నేహిత నువ్వు అనేది? ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్. ఆ చేయి చూడు పవన్. తెగిన అతని చేయి కరకింకరకి నైవేద్యంలా ఎలా పడుతుందో చూడు. ఇదంతా తనకు సంతృప్తికరంగా ఉన్నట్టు కరకింకర ఎలా నవ్వుతున్నాడో చూడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదే ఉంది. యాక్సిడెంట్ గురించి అక్కడే రిపోర్ట్ ఇచ్చాను. నా పర్సనల్ పూచి మీద ఈ బొమ్మను తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వివరంగా మాట్లాడి కొన్నాళ్ళు ఈ బొమ్మ నాతోనే ఉంచుకునేందుకు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? ఈ బొమ్మ వెనుకున్న రహస్యం, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే పోలీసులు ఎలాగో మా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కే రావాలి. అయితే కాల్సిన దేనికి? వెంటనే పని చేద్దాం పదా. అప్పటిదాకా మనశ్శాంతి ఉండదు కదా. నేను వస్తాను. వాళ్ళిద్దరు వెళ్ళొస్తారులే స్నిగ్ధ. నువ్వు బాగా అలసిపోయావు, స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను ఈలోగా వంట మొదలు పెడతాను. రాము, ఆ సామాన్లు లోపల పెట్టు. అనుకోకుండా మీ ప్రోగ్రామ్ అప్సెట్ అయిందిరా. ఓ 4 రోజులు ఇక్కడే ఉండండి. మీ అమ్మగారు వచ్చాక మీ పెళ్లి విషయం మాట్లాడి స్నిగ్ధను మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. శుభవాని హాయిగా హనీమూన్ కని బయలుదేరారు మీరు. అనవసరంగా ఈ గొడవలో పడ్డారు. ఈ పోలీస్ కేసులు, ఈ యాక్సిడెంట్లు, ఇవన్నీ ఏమిటి చెప్పు? నాకు వాటి గురించి ఏమంత కంగారు లేచాం. ఎటొచ్చి 2 రోజుల నుంచి స్నిగ్ధం చూస్తుంటేనే చాలా వర్రీడ్గా ఉంది. నిజంగానే తన ఆ భవనంలోకి వెళ్ళానని, అక్కడేదో అద్భుతం ఉందని నమ్ముతోంది. ఈ బొమ్మ తను చూసిన విగ్రహం తాలూకు ప్రతిరూపమేనంటుంది. ఇంతకీ ఆ బొమ్మ ఎందుకు? దీన్ని వెనక్కి తీసుకురాకుండా పోలీస్ కమిషన్కి ఇచ్చేసి సరిపోతుందిగా. యు ఆర్ రైట్ శ్యామ్, అలా చేయొచ్చు. కానీ ఒక ఆర్కియాలజిస్ట్గా ఈ బొమ్మ గురించి రీసెర్చ్ జరిపి పోలీసులకు సహాయపడటమే కాదు, స్నిగ్ధను కన్విన్స్ చేయడానికి కూడా ఇది చాలా అవసరం. ఐ సీ. వెళ్దాం పద. ఓకే. ఈ బొమ్మకు క్షుద్రశక్తులేవి లేవని నేను లాజికల్గా ఆమెకు నిరూపించాలి. అప్పుడే తను ఈ మూడ్ నుంచి బయటపడుతుంది. ఆలయంలో ప్రవేశించే పద్ధతి కూడా కాదు. అందరూ ఉన్నప్పుడు మరోసారి నువ్వు వస్తావు. అప్పుడు స్వయానా మిహిర్ పుట్టి నీకు ఉపదేశమిస్తాడు. వెళ్ళిపోమంటలేదు, వెళ్ళి రమ్మంటున్నాను. వచ్చినందుకు కనీసం మరుల మాతని కట్టించుకో. కరకింకర ప్రసన్నుడవుతాడు.
నీకోసమే ఎదురు చూస్తున్నాం. అందరూ కింద ఆలయంలో ఉన్నారు. మనం కూడా అక్కడికి వెడదాం. కానీ ఇలా కాదు. ఆలయంలోకి వెళ్ళాలంటే ముందు ఇందులో స్నానం చెయ్యాలి. స్నానం అయ్యాక ఈ పవిత్రమైన దుస్తులు ధరించాలి. సందేహించకుండా తాగు. అక్కడ ఆలయంలో అంతా సిద్ధంగా ఉన్నారు. పద. భక్తురాలు వచ్చేసింది మిహిర్ కుట్టి. కరకింకర కోసం ఏం చేయగలవు నువ్వు? ఏమైనా చేయగలను. కరకింకర కళ్ళల్లోకి చూడు. కరకింకర నీ పొందు కోరుకుంటున్నాడు. సిద్ధంగా ఉన్నావా? కొన్ని జన్మల నుంచి సిద్ధంగా ఉన్నాను. పరమోత్కృష్ట సమర్పణకైనా సిద్ధమేనా? సిద్ధమే. అయితే ఇటురా. కరకింకరకు నైవేద్యం ఎలా పెట్టాలో తెలుసుగా? తెలుసు. నైవేద్యం పెట్టే ముందు యువకుణ్ణి నువ్వు గుర్తించాలి. కరకింకర పొందు కోసం నేనేమన్నా చేయగలను. కరకింకర శక్తి ముందు నేనెంతటి దాన్ని. ఇక జాప్యం చెయ్యకు. కరకింకరకు ప్రీతిపాత్రమైన దక్షిణ హస్తాన్ని నైవేద్యం పెట్టు.
నన్ను క్షమించు పవన్! నన్ను క్షమించు పవన్! నన్ను క్షమించు పవన్! నన్ను క్షమించు! నన్ను క్షమించు! పవన్! క్షమించు! స్నిగ్ధ ఏమైంది స్నిగ్ధ? స్నిగ్ధ స్నిగ్ధ ఏమైంది? పవన్! నన్ను క్షమించు! ఏయ్ స్నిగ్ధ ఏంటా చూడు, ఏదైనా కల వచ్చిందా? ఎందుకు ఏడుస్తున్నావు? పవన్, చాలా భయంకరమైన కల వచ్చింది. ఆలయంలో కరకింకర భక్తుల మధ్యన నీ చెయ్యి నేను నరికేసినట్టు. రిలాక్స్ స్నిగ్ధ, నీ ఏడుపు విని కంగారుగా లేచాను. నువ్వు ఇక్కడ పడున్నావు, నాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది? ఇందాక రెస్ట్లెస్ గా ఉండి మెలకు వచ్చేసింది. కాసేపు టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఆ తర్వాత కారు తాళాలు తీసుకుని కరకింకర ఆలయానికి బయలుదేరాను. యు మీన్ మళ్ళీ ఆలయానికి వెళ్ళినట్టు కలగన్నావు కదూ? ఏమో పవన్, కావచ్చా, కానీ నాకు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఆలయంలో భక్తుల పూజ, నగారా నాదం ఇంకా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది స్నిగ్ధ. దీని మీద కూర్చున్నప్పుడు నీకు నిద్ర పట్టేసి నిద్రట్లో కింద పడి ఉంటావు. అంతేగాని నువ్వెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఈ గదిలోనే ఉన్నావు. కానీ ఇంకేం ఆలోచించకు. లేచి మోం కడుకుంటా, కాస్త రిలాక్స్ అవుదు గాని. పవన్, రక్తం పవన్, రక్తం, రక్తం, రక్తం. ఇది కల కాదు పవన్, నేను నిజే నడుతున్నప్పుడు నా మీద చెందిన రక్తం. అయ్యో అయ్యో, ఏమిటిది, ఏమిటిదంతా? కామ్ డౌన్ స్నిగ్ధ, కామ్ డౌన్. నువ్వు నా చేయి నరగడం ఏంటి? ఏదో పీడకలు చూసి భయపడినట్టున్నావు. నో, ఇది పీడకల కాదు, అసలు కలే కాదు. కలే అయ్యుంటే నా చేతి నిండా రక్తం ఎలా వస్తుంది? చెప్పు పవన్, నాకేం అర్థం కావడం లేదు. ఏమైంది అసలు? చెప్పు పవన్. పవన్, అసలు ఏమైంది నాకు? ఏమిటిదంతా? కాచేయిని, మేరుకుట్టి, వీళ్ళంతా ఎవరు? స్నిగ్ధ, జస్ట్ మినిట్. ఇలారా. అర్థమైందా స్నిగ్ధ? నీ చేతులకు ఆ మరకలు ఎలా వచ్చాయో? నువ్వు కుర్చీ మించి జారిపడ్డప్పుడు నీ చేతికంటూ ఉండాలి ఈ తిలకం. వెళ్ళి శుభ్రంగా చేతులు కడుకుంటా. పవన్, పాడుపడ్డ భవనం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? కారులో వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టొచ్చు? 3-4 గంటలు పట్టొచ్చు. ఏ? నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు 12 అయింది. ఏమిటి స్నిగ్ధ మళ్ళీ? అవును పవన్, అక్కడికి చేరేపటికి 2 అయి ఉంటుందేమో. ఆ భక్తుల మధ్య గంట సేపు ఉండుండొచ్చు. స్నిగ్ధ ప్లీజ్. శ్యామ్, అప్పుడే లేచారా ఇద్దరు? ఆ పవన్, అనకాపల్లి నుంచి మీ మామయ్య గారు ఫోన్ చేశారు. మీ అమ్మగారికి ఒంట్లో బాలేదట, ఒకసారి వచ్చి వెళ్ళమంటున్నారు. ఓ గాడ్, ఇప్పుడు ఏదైనా బస్సు ఉంటుందా శ్యామ్? 8ంటికి బస్సు ఉండాలి. సరే, కానీ స్నిగ్ధ సిగ్నల్ గురించి ఆలోచించక్కర్లేదు పవన్, తను ఇక్కడే మా దగ్గరే ఉంటుంది. నువ్వు త్వరగా తిరిగి వచ్చేస్తావుగా? కనీసం 4-5 రోజులైనా పడుతుంది. వీలైతే అమ్మను కూడా తీసుకొచ్చేస్తాను. ఈజ్ ఇట్ ఓకే స్నిగ్ధ?
అయితే రుస్తుం సేట్ గురించి మీకు ఇంకేమీ తెలియదు అంటారు. నిజం చెప్తున్నాను ఇన్స్పెక్టర్ గారు. ఆయన పేరు తప్ప ఆయన గురించి నాకు ఇంకేమీ తెలియదు. ఆ రోజు ఆయనకి ఇవ్వాల్సిన పార్సిల్ మరొకరికి ఇవ్వడంతో వచ్చింది ఈ గొడవంతా. పార్సిల్లో ఏముందో తీసి చూడలేదంటారు. ఆ బొమ్మ గురించి మీకు ఇంకేమీ తెలియదు అంటారు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ఇన్స్పెక్టర్ గారు. నాకు మరి ఇంకేమీ తెలియదు. రుస్తుం షేట్ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఆ పార్సిల్ తీసి పెట్టుకున్నాను అంతే. ఇన్స్పెక్టర్ గారు, మరి నేను వెళ్ళరానా? సరే వెళ్ళండి, కానీ అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుంది. అలాగే సార్. సార్, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్న వాడిని. నేనేమీ గొడవల్లో ఇరుక్కోకుండా మీరే చూడాలి సార్. మిమ్మల్ని అనవసరంగా కేసులు ఇరికించడం మాకు మాత్రం సరదానా? మొదట్లో ఈ సింపుల్ యాక్సిడెంట్ కేసు అనుకున్నాం. హాస్పిటల్ అడ్మిట్ చేసిన రుస్తుం సేట్కి స్పృహ రాగానే అతని స్టేట్మెంట్ తీసుకుని ఫైల్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం. కానీ రుస్తుం షేట్కి స్పృహ రాలేదా సార్? కొంపదీసి లేదు, అతను చనిపోలేదు. ఇవాళ పొద్దునే స్పృహలోకి వచ్చాడు. నేను వెళ్ళి స్టేట్మెంట్ తీసుకునేలోగా హాస్పిటల్ నుంచి మాయమయ్యాడు. సరే మీరు వెళ్ళండి. అలాగే సార్. హలో, వికారాబాద్ పోలీస్ స్టేషన్. మెడికల్ ఆఫీసర్ గారు హాస్పిటల్కి వచ్చారా? ఓకే, నేను వస్తున్నా. హలో శ్యామ్, నేను పవన్ని, అనకాపల్లి నుంచే. అమ్మ కులాసగానే ఉంది, నథింగ్ సీరియస్. మేము ఎల్లుండి బయలుదేరి వస్తున్నాం హైదరాబాద్కి. స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటావు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ సార్ స్నిగ్ధకిస్తా. వాట్?